గత ప్రభుత్వాల్లో మన మాధవ్ నాయుడు గారు ఎమ్మెల్యే ఉండగా, ప్రసాద్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పుడు స్టార్ట్ అయింది. దీన్ని ఫస్ట్ బీపీ తిప్పలోకి డంపింగ్ యార్డ్ అని దానికి డబ్బులు అనౌన్స్ చేయడం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ పెడతానికి ప్రయత్నం చేశారు. మరి ఏ కారణాల వల్ల మళ్ళీ అక్కడ డ్రాప్ అయిపోయిందో తెలియదు. మళ్ళీ సరిపిల్లు అన్నారు. సరిపిల్లు కూడా రైతులందరూ ప్రజలందరూ కూడా పోరాడి అది కూడా ఆపుకున్నారు. దాని తర్వాత మా ఊళ్ళో హౌసింగ్ అని సైట్ తీసుకుని తర్వాత కరెంట్ సబ్స్టేషన్ కానీ సైట్లు తీసుకున్నా కానీ ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. గవర్నమెంట్కి అనుకూలంగానే మేమంతా పనిచేసాం. కానీ దాని అనుగుణంగా దాన్ని సబ్స్టేషన్ కానీ తీసుకుని దీన్ని డంపింగ్ యార్డ్ కింద 4 ఎకరాలు పెట్టుకుని తీసుకుని మాకు తెలియకుండా పంచాయతీలో కానీ ఒక నోటీస్ బోర్డులో కానీ తెలియకుండా సబ్స్టేషన్ తీసుకున్నామని చెప్పి రెవెన్యూ వాళ్ళు దాన్ని దాచి పంచాయతీలో బోర్డులో కూడా పెట్టకుండా డంపింగ్ యార్డ్ కానీ అనౌన్స్ చేశారు. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అనేక సార్లు ధర్నాలు చేయడం, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, సబ్ కలెక్టర్ గారిని కలవడం, ఎమ్మెల్యే గారిని కలవడం, వీళ్ళందరినీ కలిసి అన్ని రకాలుగా మేము ఏది చేయాలో న్యాయపరంగా గవర్నమెంట్ మాకు చేయండి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అలాగే సబ్ కలెక్టర్ గారిని జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళి కలిసి నిబంధనలు ఇచ్చేది జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చినా మేము రోడ్ల మీద వస్తున్నాం, అధికారులు కలుగుతాం, న్యాయబద్ధంగానే మాకు చేయండి. ఇక్కడ డంపింగ్ పచ్చని పంట పొలాలు పాడు చేయొద్దు. ఆ పాడు చేయడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బ అక్కడ కాదు ఇక్కడ కూడా దెబ్బ. మేము ఉన్న గృహ నివాసాలు ఉన్నాయి. అక్కడ చూస్తే ఆర్డబ్ల్యూ స్కీమ్ ఉంది, పంటకాలం ఉంది. ఈ అన్నింటికి ఇది ఎఫెక్ట్ తగులుతుంది. పక్కనే ఆక్వా యూనివర్సిటీ తీసుకున్నారు 50 ఎకరాలు దాని పక్కనే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దేనికి వ్యతిరేకించలేదు. కూడా ఈ డంపింగ్ యార్డ్ బట్టి మాకు వద్దు అని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీని మీద మాట్లాడుతున్నాము. ఎన్నిసార్లు మాట్లాడినా ఇది హైలైట్ చేసినప్పుడల్లా మేము వచ్చి దీని గురించి మాట్లాడుతున్నాం. పంట పొలాలు పాడు చేయొద్దు, 2 పంటలు సక్రంగా పంట పొలాలు మేమంతా రైతులు, చిన్నగారు సన్నగారు రైతులు మేము ఆ ఊడ్చినే బతుకుతున్నాం. దాన్ని పాడు చేయొద్దని మేము వచ్చి సబ్ కలెక్టర్ గారిని ఎప్పుడు కోరటం జరిగింది. అలా జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి అప్పట్లో కూడా చెప్తాం జరిగింది. సరే గత ఎమ్మెల్యే గారు కూడా చెప్తే దాన్ని ఏ కారణంగా ఆపారో డబ్బులు రిలీజ్ చేయడం ఆపారు. మేము అంతా అనుకున్నది ఏంటంటే ఆయన కూడా ఈ ప్రజలు ఉద్యమాలు చేస్తారు, మళ్ళీ ప్రజలు తిరగబడతారు కదా, మళ్ళీ ఇది ఎందుకని ఆగారని మేము అనుకున్నాం. మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వచ్చిన ఆయన మా గ్రామం వచ్చినప్పుడు ఒక మంచినీళ్ళ గురించి అడగలేదు, ఒక తారేట్ ఏమని అడగలేదు, లేకపోతే ఎగసాయ భూములు పోతున్న కాలంలో అని అడగలేదు, లేకపోతే మా పలానా ఇది చేయమని అడగలేదు. మాకు ఈ సమస్య వచ్చి పడ్డది, మాకు ఈ సమస్య క్లియర్ చేయండి అని అడిగారు ప్రజలు. దానికి ఆయన కూడా నేను నగ్గిన 1 నెలలో ఆ సమస్య నేను క్లియర్ చేస్తాను, మన గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది ఓటర్స్కి. మరి ఆయన అదే ఎమ్మెల్యే గారు ఈరోజు సబ్ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం, వాళ్ళకి రైతులకి డబ్బు శాంక్షన్ అయిపోయింది, రేపు మాపు డబ్బులు కొట్టేస్తాం, ఇక డంపింగ్ యార్డ్ సమస్య తీరిపోయింది. అక్కడ ఏదో గోదావరి పక్కన పర్యావరణం దెబ్బతినేసి అక్కడ ఏదో దుర్వాసన వచ్చేస్తుంది ప్రజలకి, దానివల్ల పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాం అన్న. ఎమ్మెల్యే గారు మీరు చేయండి, మంచి పనే చేయండి, డంపింగ్ యార్డ్ వద్దని మేము అన్నాం. ఈ 31 వార్డు మున్సిపాలిటీ వార్డు అటుకు వచ్చి మా పంచాయతీలు వేయొద్దు. మా పంచాయతీలు వేయడానికి అంతకుముందు మున్సిపాలిటీలు కూడా మీరు అడిగారు, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. మీకు ఇవ్వనప్పుడు పంచాయతీ మేము ఏంటంటే ఓన్లీ హౌసింగ్కి కరెంట్ సబ్సిడీ కానీ ఇచ్చాం. మాకు ఇదా డంపింగ్ యార్డులు పెడతారు, ఈ చెత్త అంతా మా మీద తోలేస్తారని ఇవ్వలేదు మా రైతులు. మీరు కూడా గ్రహించి ఈ నిర్ణయాన్ని మీకు నమస్కారం. ఎందుకంటే మీ ప్రజలందరూ కూడా మీకే వేసాం ఓట్లు, మీ గురించి ఎంతో కష్టపడ్డాం. మీరు మాకు సపోర్ట్ ఉండాలి ప్రజలకి. కానీ ప్రజల సపోర్ట్ లేకుండా మీరు నిర్ణయాలు తీసుకుని ఈవేళ డంపింగ్ యార్డ్ పెట్టేస్తామంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రజలకు కూడా సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే గారు మీరు వచ్చి చెప్పి మీరు ప్రజల నిర్ణయం కూడా తీసుకుని చేయండి. ఎందుకంటే ఈ సమస్య అనేది ఇవాళ సమస్య కాదు, మీరు ఎమ్మెల్యే అని 3 నెలలు వచ్చిన సమస్య కాదు. ఇది గత 15 సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య. 3 ఎమ్మెల్యేలు అయ్యేటప్పుడే మీరు 4 ఎమ్మెల్యేలు ఈ సమస్య క్లియర్ అవ్వలేదు అప్పటి నుంచి. ఇప్పుడు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రజలతో చెప్పండి, ప్రజలను ఒప్పించి చేయండి. ఏ రకంగా ఇలా జరుగుతుంది ఇది ఇలా అని చెప్పండి. మేము గత ప్రభుత్వాలు కూడా ఎదిరించి అప్పుడు ఉన్న నాయకుల్ని కానీ ఆఫీసులను కానీ అందరితో కూడా చెప్పి ఉంచాం. మాకు ఈ డంపింగ్ యార్డ్ వద్దు, 31 వార్డు చెత్త అటుకు వచ్చి మా పంచాయతీలు వేయొద్దు, అభివృద్ధికి మేము అడ్డు కాదు. హౌసింగ్ ల్యాండ్ తీసుకున్నారు, అలాగే సబ్స్టేషన్ తీసుకున్నారు, మేము ఎక్కడ అడ్డు పెట్టలేదు. సబ్స్టేషన్ వల్ల కూడా ఇబ్బందే మాకు, అది కూడా ఇళ్ళకి దగ్గరలో అయినా సరే మేము అబ్జెక్షన్ పెట్టలేదు. దానివల్ల మాకు నష్టం లేదనో లేకపోతే గవర్నమెంట్కి అవసరం కాబట్టి ఎక్కడ తీసుకున్నాం. కానీ ఈ ఒక్క విషయం మట్టుకే మాకు డంపింగ్ యార్డ్ మాకు వద్దు, అక్కడ మా పంచాయతీలో వద్దు. ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇది మున్సిపాలిటీ విషయం కాబట్టి మున్సిపాలిటీలో చూడండి, మున్సిపాలిటీలో చూసి అక్కడ చేయండి. అలాగే మా పంచాయతీలో చెత్త వేసుకుంటాం, మాకే లేదు స్థలం. అలాంటిది 31 వార్డు పంచాయతీ అటుకు వచ్చి మాకే వేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం? గ్రామ ప్రజలతో సార్ ఆలోచించి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు నిర్ణయాలు మేము కూడా అనుగుణిస్తాం. మంచి నిర్ణయాలు తీసుకుని మీకు వ్యతిరేకం మేము చెయ్యం. మాకు ప్రజలు మీకు సపోర్ట్ మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు అనుకూలంగా పనిచేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.